ఇక్కడ వీళ్ళు చేసింది ఏంది? పేరు చెప్పరు, మార్కులు చెప్పరు, హాల్ టికెట్ను పోస్ట్ చెప్తారు. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటే, మీ ప్రభుత్వం కనుక పారదర్శకంగా ఉంటే, అరే పేరు చెప్పండి, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయో చెప్పండి, వాళ్ళ ర్యాంక్ ఏందో చెప్పండి, వాళ్ళ పోస్ట్ ఏందో చెప్పండి. ఎందుకు చెప్తలేరు మీరు? దాంట్లో ఉన్న మతలబ్ ఏంది? అక్కడనే ఉన్నది కిట్కంతా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఏంది, మెయిన్స్ హాల్ టికెట్ ఏంది, వాళ్ళ పేరేంది, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ ర్యాంక్ వచ్చింది, ఏ పోస్ట్ వచ్చిందో చెప్పండి. మీరు ఎందుకు చెప్తలేరు? మేము ఆ రోజే చెప్పినాం, ఎస్ ఈ దేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా కూడా ప్రిలిమ్స్ ఒకటి మెయిన్స్ ఒక హాల్ టికెట్ ఎక్కడ ఇవ్వలేదు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మెయిన్స్ ఒకటి ప్రిలిమ్స్ ఒకటి ఇస్తున్నారంటేనే తప్పకుండా దాంట్లో ఏదో గోల్మాల్ జరుగుతుందని చెప్పి నేను మొట్టమొదటిసారి నేను తెలంగాణ భవన్ వేదికగా నేను మాట్లాడినా. అది ఎవరు ఏం చెప్పలే, కానీ ఏం జరిగింది? ఈరోజు నువ్వు కనీసం పేరు, మార్కులు, ర్యాంకు, పోస్ట్ చెప్పడానికి కూడా నువ్వు భయపడుతున్నావు. ఎందుకు నీకు భయం అని అడుగుతున్నా. ఎందుకు నీకు భయం? నువ్వు నిజాయితీగా ఉన్నావు కదా. అదే కాదు 1:1 పిలవాలి. సరే, కొంత ఎక్కువ మందిని పిలుస్తారు, ఎందుకంటే కొన్ని పొట్టి ఉంటే వాళ్ళు డిఎస్పీకి అర్హులు కాదు కాబట్టి, అట్లా కొన్ని ఉంటాయి కాబట్టి కొంత ఎక్కువ మందిని పిలిస్తే వాళ్ళకి ఏ ర్యాంకో చెప్పరు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు, వాళ్ళకి ఏ ర్యాంకో చెప్పరు. పోనీ ర్యాంకులు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో నేను చెప్తా. మొన్న మా వరంగల్ వాసి ఆయన గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాడు. నాకో మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రుడికి ఈయన మిత్రుడు, అంటే కామన్ ఫ్రెండ్ ఉన్నాడు మా మధ్యలో. ఆయన ఫోన్ చేసిండట మా ఊడికి. ఫోన్ చేసి, రాకేష్ అన్నకు ఒక మాట చెప్పు నా తరపున, ఎందుకంటే నాకు గ్రూప్ 1లో పోస్ట్ వచ్చింది, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది, కానీ నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ఎక్సైజ్లో వచ్చింది. సేమ్ కేటగిరీ, సేమ్ మార్క్స్, తక్కువ మార్కులు, సేమ్ కేటగిరీ, కానీ ఆయనకి ఎక్సైజ్ వచ్చింది, నాకు ట్రైబల్ వెల్ఫేర్ వచ్చింది. అన్నకు చెప్పు, అన్న అయితే గట్టిగా మాట్లాడతాడు, మాకు న్యాయం జరగాలని చెప్పి ఇప్పుడు ర్యాంకర్లు ఫోన్ చేస్తాను. మొన్నటి దానికి ఏమన్నారు? ఈ ఊకే జనార్దను లేకపోతే ఇంకోరు, ఈ మోతిలాలు, వీళ్ళకి ఏం పని లేదు, వీళ్ళు అసలు క్వాలిఫై కాలే అంటారు. ఎవరైతేందండి క్వాలిఫై అయితే? ప్రజల కోసం పోరాడేటువంటి వాడు నిజమైన నాయకుడు. వాడు క్వాలిఫై అయిందా? నేను ఏ రోజు గ్రూప్ 1 రాయలే, ఏ గ్రూప్ 2 రాయలే, ఏది రాయలే, నేను ఏ యూపీఎస్సీ కూడా నేను రాయలే. అయితే మాత్రం మేము మాట్లాడడానికి అర్హులం కాదా? ఇదెక్కడిని ఆయన కథ. ఇప్పుడు అదంతా పోయింది. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయిన వాళ్ళు ఫోన్ చేస్తాను, ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇంకో ఆయన కూడా ఫోన్ చేసిండు మొన్న. నాకు దగ్గర మిత్రుడు సెంట్రల్ సర్వీసెస్లో ఉన్నాడు, లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేసేమని అంటే, రాకేష్ భాయ్ నాకు కూడా గ్రూప్ 1లో వచ్చింది, మరి నన్ను జాయిన్ కమ్మంటావా కాదంటావా? ఎందుకంటే మీ లొల్లి ఒకటే లొల్లి, మీరు అంతా బాగా లొల్లి పెడతాను, ఈ పార్టీలో అందరూ కలిసి మమ్మల్ని ఏమన్నా చేస్తారా? మరి ఏంది మీ సంగతి? మరి ఎట్లుంటుంది? ఆఖరి అంటే, మేము చేసేటువంటి పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి అది ఏదో ఒక రోజు విజయవంతమవుతుంది. కాబట్టి నువ్వు నాకు తెలంగాణకు రావాలి, నా మిత్రుడుగా ఇక్కడ సర్వీసెస్ అందించాలని కోరుకుంటున్నా, కానీ ఖచ్చితంగా మా పోరాటం విజయం సాధిస్తుంది. కాబట్టి నిర్ణయం నువ్వే తీసుకొని నేను చెప్తే బాగుండదని చెప్పిన. అట్లా కూడా కాల్స్ చేస్తున్నారు. కేవలం ఇదే కాదండి, అంటే ఈ ప్రభుత్వ వ్యవహారం ఎంత దారుణంగా ఉందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఒక 6 నెలల క్రితం ఒక పేరెంట్ నా దగ్గరకు వచ్చాడు. ఏమన్నా అంటే, అన్న మావాడు ఊకే పబ్లిక్ సర్వీస్లోకి వెళ్తా కాబట్టి నేను గ్రూప్ 1 రాస్తా, గ్రూప్ 2 రాస్తా అంటూ కోచింగ్ పంపిద్దాం అనుకుంటున్నా, నువ్వేమన్నా ఏం సజెస్ట్ చేస్తావు అంటే, వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు పంపించాలి కదా ఖచ్చితంగా. అంటే ఏ కోచింగ్ సెంటర్ పంపించాలి అన్నప్పుడు, వినోద్ సార్ గారికి అనివార్య కారణాల దృష్ట్యా వెళ్ళవలసినటువంటి సందర్భం వచ్చినందువలన వెళ్తున్నారు. వారికి అందుకు గుర్తుగా కనిపిస్తే మాకు సహకారం అందిస్తామని చెప్పినందుకు ఒక్కసారి కృతజ్ఞతలు సార్. ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి అంటే నేను కోచింగ్ సెంటర్ చెప్పిన. సరే, ఆయన వెళ్ళిండు. దాని తర్వాత ఈ మధ్యలో నేను కలిసిన తర్వాత, అరే మీ బాబు ఏంది, మనం మంచిగా చదువుతుండా, మంచిగా కోచింగ్ తీసుకుంటుండా, ఏంది సంగతి అని అడిగితే, నేను ఎప్పుడో పిలిచినేవన్నా కోచింగ్ సెంటర్ నుంచి బ్యాగ్ పిలిచినా అన్నాడు. ఎందుకు పిలిచినావు నేను అడిగిన. నువ్వు అంతగానో నా దగ్గరికి కిలోమీటర్లు ట్రావెల్ చేసి వాడిని తీసుకొని వచ్చి వీడికి ఇంట్రెస్ట్ ఉందన్నావు,